అన్న మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే అన్న డిఎస్సి పోస్ట్పోన్ కావాలి. డిఎస్సి పోస్ట్పోన్ ఎందుకంటే అన్న ఇప్పుడు మనము ఇంతకుముందు టెట్ రాసినాం అన్న. టెట్ సిలబస్ ఎప్పుడు ఉంటుంది, మనకి 8th క్లాస్ వరకు టెట్ సిలబస్ ఉంటుంది. 8th క్లాస్ వరకు మాత్రమే ఉంటుంది. ఇప్పుడు డిఎస్సి ఏంటంటే 10th క్లాస్ లెవెల్ వెళ్ళాలి. దాంతోపాటు మాకు అదేసి పిఐ యాడ్ అవుతుంది. ఆ సబ్జెక్ట్ ఎంత క్రిటికల్ ఉంటుందో అందరికి తెలిసిన విషయమే. ఈ రోజు వీళ్ళు రియాజ్ వీళ్ళు ఏమంటారంటే అది మీరు టెట్కి ప్రిపేర్ అయ్యారు కదా, ఇది రాసేయచ్చు, పాస్ అయిపోవచ్చు, మీకు జాబ్ వచ్చేస్తుంది అంటే నేను ఒకటే చెప్తానన్న, వీళ్ళు రియాజ్ వాళ్ళందరికీ వచ్చి ఒకసారి చదవమంట ఆ బుక్ని, ఆ తర్వాత అది పోస్ట్పోన్ అనేది వాళ్ళే నిర్ణయించాల్సిన విషయం. ఇంకోటి ఇక్కడ చెప్పదగ్గ విషయం ఏంటంటే అన్న, వీళ్ళు ఒక 6 నెలల కింద వీళ్ళు ఎవరు కూడా ఎవరికి తెలియదు అన్న. 6 నెలల కింద వీళ్ళు ఎవరు కూడా ఎవరికి తెలియదు. బల్మూరి వెంకట్ ఒకటే చెప్తున్నా, నీ సొంతంగా నీ పేరు మీద నీ పార్టీ జెండా పైన 3000 ఓట్లు తేలి సన్నాసి నువ్వు ఈ రోజు మా విద్యార్థుల ద్వారా నువ్వు గుర్తింపు పొందుకొని నువ్వేమో ఈ రోజు అది పోస్ట్పోన్ కాదు ఇది కాదు. అరే సన్నాసి కొడుకులారా, మీరు చేసింది ఏంది? 3000 ఓట్లు రాని సన్నాసులు మీరు ఈ రోజు పోస్ట్పోన్ కానుంది, మా పరిస్థితి ఎక్కడికి వెళ్ళాలి? సో దీంతో పాటు ఒక మాట చెప్తున్నానన్న, ఈ రియాజు ప్లస్ వీళ్ళు ఎవరైతే 4-5 ఉన్నారో, నాకే కనుక అధికారం ఉంటే, నాకే కనుక సొంత అధికారం ఉంటే ఫస్ట్ నేను భూస్థాపితం చేయడానికి నేను ఆదేశాలు ఇస్తానన్నా. అంతా అలాంటి సన్నాసులు ఈ రాష్ట్రానికి పట్టి వీడిస్తున్న దరిద్రం వాళ్ళకి మారేది. మీ వెనకాల టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉంటే నడిపిస్తున్నారని చెప్పేసి అంటున్నారు. అన్న నేను కాంగ్రెస్ కార్యకర్తనన్నా, మా అమ్మని మా నాన్నని మా కాళ్ళ మెత్తి నేను ఓటు వేయించాను. కావాలంటే చూసుకోండి, వీళ్ళు సన్నాసులోకి ఎవరు గుర్తుకు లేదన్నా. నా కాన్స్టిట్యున్సీ లో దగ్గర 40 ఏళ్ల నుంచి కాంగ్రెస్ అనేది లేదు అక్కడ. అలాంటి కాంగ్రెస్ లో అలాంటి కాన్స్టిట్యున్సీలో ఈరోజు కాంగ్రెస్ పార్టీని తెచ్చుకున్నాం మేము కష్టపడి. మా నియోజక రూరల్ కాన్స్టిట్యున్సీ, నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యున్సీ ఉన్న ఎమ్మెల్యేలను కలిసిన మరి, ఎందుకంటే గతంలో అక్కడ ఉన్న ఎమ్మెల్యేలే మీకు చెప్పడం జరిగింది కదా, మీ కేసీఆర్ గవర్నమెంట్ ఇస్తే ఉద్యోగాలు వస్తాయి అని చెప్పేసి మిమ్మల్ని చెప్పడం జరిగింది. మరి వాళ్ళు ఏమైనా పట్టించుకుంటున్నారు అన్న? ఈ రోజు ఎవరు పట్టించుకునే స్థాయి లేదన్న. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే వాళ్ళు పట్టించుకునేది నలుగురినన్న. ఎవరైతే కాంట్రాక్టర్లు ఉన్నారో, ఎవరైతే కాంట్రాక్టర్ కమిషన్ వస్తుందో అలాంటి వాళ్ళని పట్టించుకుంటారు, కానీ మా లాంటి వాళ్ళని పట్టించుకునే స్థాయి లేదన్నా. అన్న మీరు కావాలంటే చూసుకోండి గత చరిత్ర అక్కడ ఇప్పటి వరకు 40 సంవత్సరాల నుంచి రాని కాంగ్రెస్ ని ఇదే విద్యార్థి రంగం మేమన్న స్వతహాగా మేము డబ్బులు పెట్టుకొని కేసీఆర్ పైన కామారెడ్డిలో నామినేషన్ వేసిన క్యాండిడేట్లమన్నా ఈ రోజు మా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మా లైఫ్లు మారుతాయి, మా జీవితాలు మారుతాయని వచ్చినాము. కానీ ఈ సన్నాసులు ఈరోజు ఇట్లా మారుతారని అనుకోలేదు. రేవంత్ రెడ్డి గొప్పవాడు, రేవంత్ రెడ్డి చేస్తుండు. కానీ ఎవరైతే రియాజు, ఎవరైతే దయాకరు వీళ్ళు ఉన్నారో ఈ సన్నాసుల వల్లనే ఇంకా తెలంగాణ నాశనం అవుతుంది. వీళ్ళని ఫస్ట్ భూస్థాపితం చేయాలి. అంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే బల్మూర్ వెంకట్ గానీ రియాజ్ గానీ వీళ్ళందరూ మీకు సపోర్ట్ గా మాట్లాడిన మంచి క్వశ్చన్ అన్న. మీరు అడిగిన క్వశ్చన్ చాలా మంచిది ఉంది అన్న. ఒకటి చెప్తా, గత 6 నెలల కిందట ఇదే బల్మూరి వెంకట్, ఇదే రియాజు, ఇదే దిల్సుఖ్ నగర్ లో చుట్టూ తిరిగిర్రు. వీళ్ళు ఎవరో కూడా తెలియని సన్నాసులు, వీళ్ళెవరో కూడా తెలియని సన్నాసులు. వీళ్ళని మేము ఫేమస్ చేస్తాం. ఈ రోజు మా పననే వ్యతిరేకత ఎందుకన్నా వీళ్ళుండి ఎందుకు? దానికోసమనే మాకు అట్లీస్ట్ ఏదనుకున్నా 40 రోజుల టైం ఇవ్వాలని మేము కోరుకుంటున్నామన్నా. ఇదే మా ప్రధానమైన డిమాండ్ అన్న. మా డిమాండ్ వచ్చేసండి 2 నెలల పాటు వాయిదా వేయమని. మేమంతకు మించి ఏం అడగలేదు. వాయిదా అడిగిన వాళ్ళకు వాయిదా వేయకుండా గ్రూప్ వాళ్ళకు వాయిదా వేస్తున్నారండి. ఇదే కన్నా మేము జెన్యున్ గా అడుగుతున్నాము. ఒకసారి మా సిలబస్ చూడండి, మీకే అర్థమవుతుంది. మాకు కావాల్సింది వాయిదా, లేకుంటే మా పరిస్థితులు ఇంకెలా ఉన్నాయో తెలియదు. మెంటల్ గా డిస్టర్బ్ అవుతున్నాము, చదవలేకపోతున్నాము. కాబట్టి మాకు 2 నెలల పాటు వాయిదా అనేది కావాలి. డిఎస్సిని వెంటనే పోస్ట్పోన్ చేయాలి, తగిన సమయం ఇవ్వాలి. అభ్యర్థులు కోరిన విధంగా వాళ్ళకి షెడ్యూల్ ప్రకారం కాకుండా దీన్ని వెంటనే పోస్ట్పోన్ చేస్తూ కాస్త మాకు తగిన సమయం ఇస్తే మిగతా ఈ డిఎస్సిని కూడా మేము విజయవంతంగా రాయగలుగుతాము. డిఎస్సి పోస్టులు కూడా వేసినాం, వాటిని ఇప్పుడు అది మళ్ళీ సాధ్యం కాదు, మార్చలేమని చెప్పి సార్ ప్రతి ఒక్కటి మార్చుకోవడానికి టైం ఉంటుంది. ఒక నిరుద్యోగ అభ్యర్థి దగ్గరికి వచ్చేసరికే మీకు టైం సరిపోదా, లేకపోతే మార్చుకోవడానికి వీలవదా? ప్రతి ఒక్క విషయంలో ప్రతి దాంట్లో మీరు మార్చుకోవడానికి పాసిబుల్ అవుతుంది. అవి మీ పథకాలు కావచ్చు, గవర్నమెంట్ సంబంధించిన విషయాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, వీటన్నిటిని మార్చుకోవడానికి టైం దొరుకుతుంది. ఒక నిరుద్యోగ దగ్గరికి వచ్చేసరికి మీకు టైం దొరకదా? మేము 8 ఏళ్ల నుంచి వెయిట్ చేస్తున్నామండి. 8 ఏళ్ళు మా జీవితంలో సగం టైం అంతా పోయినట్టే. ఎంతో క్రూషియల్ టైం పోయింది. ఈ టైంలో మీరు అసలు ఏమాత్రం మాకు కోఆపరేట్ చేయకుండా ఇప్పుడు మార్చడానికి వీలవదు అని చెప్పేసి చాలా సింపుల్ గా చెప్తున్నారు. మా 3 లక్షల మంది నిరుద్యోగుల ఘోష మీకు వినపడట్లేదా? ఈ విషయంలో తక్షణమే అందరూ కూడా స్పందించాలి. అధికారులందరూ కూడా. రేవంత్ రెడ్డి అన్న గారు మాకు ఎంతో ఇష్టమైన నాయకుడు. రేవంత్ రెడ్డి అన్న గారు మాకు ఎంతో ఇష్టమైన నాయకుడు. అమ్మి మానవతగా పాటు కలిసి నడిచాము, ఆయన్ని గెలిపించుకున్నాము. ఈ రోజు నిరుద్యోగులకు ఈ రోడ్డుపైకి వచ్చేటువంటి దుస్థితి తీసుకురావడం చాలా బాధాకరం. ఈ విషయంలో రేవంత్ రెడ్డి అన్న గారు ఖచ్చితంగా స్పందించి వెంటనే డిఎస్సిని పోస్ట్పోన్ చేయాలి. అన్న మేము టెట్ రిజల్ట్ 12 తారీఖు వచ్చింది, 20 తారీఖు వరకు డిఎస్సి అప్లికేషన్ చేసుకున్నాం.
కాంగ్రెస్ ప్రభుత్వం కంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు మీ మీద ఎందుకు స్పందిస్తారు? నెల రోజులైతుంది మీరు కొట్లాడబట్టి ఈ రోజుకి ఇప్పటికి వాళ్ళ కళ్ళు కనవడం ఎవడో ట్వీట్ చేస్తే 10 నిమిషాల్లో స్పందిస్తూ నెల రోజుల నుంచి కడుపు కాచుకొని తిరుగుతున్నాం రాబాయ్. నీ కళ్ళు కనవడం ముసలాళ్ళు పెన్షన్ ఇచ్చే చదివిస్తున్నారు రాబాయ్. నా తల్లికి 78 ఏళ్ళు. నేను ఎట్లా బతికించాలి? ఇంతవరకు నువ్వు దండం పెట్టే పరిస్థితి లేదు. నీ ఎంత పాలన నీ కూల్ ఏ ఊరికి రాడకు 10 ఏళ్ళ పరిపాలన రాచకనే దించినాం. నువ్వు పెద్దలు వేసుకున్న మొగడమే కాదు, ఖచ్చితంగా దించి తీరుతాం. స్థానిక అసలైన రాజకీయం ఎమ్మెల్యేలతో కాదు, స్థానిక సంస్థలనే ఉంటుంది నీ బతుకు. చూపిస్తాం మేము తర్వాత. ప్రతి ఒక్కడు నామినేషన్ వేస్తాడు ఊర్రా, ప్రతి ఒక్కడు. అంటే గతంలో మీరు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నాడు, మీ వెనకాల తిరిగిన కాంగ్రెస్ నాయకులు కానీ ఇప్పుడు ఎవరైనా స్పందిస్తున్నారు? చెప్తున్నా కదా సార్, పెన్న మీద రొట్టెపోయేలా ఉండేటుంది మా బతుకు. మా చెప్పుతో మేము కొట్టుకున్నట్టుంది. నీ కోసము చెప్పులు అరిగినాయి, 100 రూపాయల చెప్పులు సార్. చూడండి మా చెప్పులు ఎక్కడ తిరిగినా 2 నెలలు తిరిగినా నీ కోసం. ఈ రోజు మమ్మల్ని చెప్తాను కొడుతున్నాను. తిరిగి కష్టపడినా మా అన్న రేవంత్ అన్న వచ్చి మాకేమో చెప్తారని చెప్పు తీసుకుంటానే రోడ్డు మీద మమ్మల్ని నిరుద్యోగుల బతుకుని బస్ స్టాండ్ చేసినట్టు సార్ మా పరిస్థితి. ఏం చేయాలి సార్? మేము ఏం చేయాలి చెప్పు? ఎంత చేయాలా? ఏమనంటే పోలీసులు అని రక్షక భటులు అంటే హైదరాబాద్ లో 7 మర్డర్లు ఏం చేస్తున్నావు? నిరుద్యోగుల మీద నీకు వచ్చినావు. ఇదేనా నీ పాలన? ప్రధానంగా డిమాండ్స్ అన్న డిఎస్సి టెట్ జరిగింది, జూన్ 12 రిజల్ట్స్ వచ్చినాయి. జూలై 17కి ఎగ్జామ్ పెడితే 45 రోజులు జాయిన్ లేకుండా నువ్వు ఎలా రాయాలా? మేము ఎలా రాయాలా? మాట్లాడుకుంటాం.